2025 మార్చి 28 మన్యం జిల్లా చీపురు వలసలోని ఓ జీడి తోట. అందులో ఓ చెట్టుకు వేలాడుతున్న 20 ఏళ్ల ఐశ్వర్య. ఈ సీన్ చూస్తే ఎవరైనా ఐశ్వర్య ఉరేసుకుని చనిపోయినట్లే అందరూ అనుకుంటారు కదా. కానీ పోలీసులు అలా కాదు కదా. డిటెక్టివ్ బుర్ర వాడారు. ఐశ్వర్య మెడపై 2 గాయాలున్నాయి. ఉరేసుకుంటే ఒకటే కదా ఉండాలి. ఇదే పోలీసులకు దొరికిన ఫస్ట్ క్లూ. ఇక అంతే, దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ క్రైమ్ సినిమాను మించిన మలుపులు ఎదురయ్యాయి. సాలూరు మండలం మర్రివాని వలసకు చెందిన ఐశ్వర్య వైజాగ్లో బట్టల దుకాణంలో పనిచేస్తోంది. దత్తి వలసకు చెందిన రాంబాబు ఆక్సిజన్ సిలిండర్లు రవాణా చేసే వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అప్పటికే పెళ్లైన రాంబాబుకు ఐశ్వర్య 6 నెలల క్రితం ఓ పెళ్లిలో పరిచయమైంది. ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు, నిత్యం కలుస్తుండేవారు. ఐశ్వర్య రాంబాబును గుడ్డిగా ప్రేమించింది. పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకుందాం రా అంటూ మార్చి 27న ఐశ్వర్యను విశాఖ తీసుకెళ్లాడు రాంబాబు. ఓ గదిలో దిగారు. ఈ క్రమంలో పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఐశ్వర్య గొంతు నులిమి చంపేశాడు రాంబాబు.